హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్లో కొత్తగా యాడ్సెన్స్ అప్రూవల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే యాడ్సెన్స్లోని పేమెంట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం చాలా మందికి ఈ యాడ్సెన్స్లో బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయడం కోసం ఒక చిన్న సమస్య అయితే వస్తుంది. యాడ్ పేమెంట్ మెథడ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లోకి వెళ్ళి మీరు మీ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయాలన్నమాట. కాకపోతే ఆ ఆప్షన్ అనేది అక్కడ కనిపించదు. చాలా మందికి ఈ విధంగా కనిపించకుండా ఉంది. దానికోసం కూడా సొల్యూషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అది చిన్న ట్రిక్, అంతే. ట్రిక్ కూడా కాదు, ఒక చిన్న సెట్టింగ్ని మనం అడ్జస్ట్ చేస్తే అది కనిపిస్తుంది అనమాట. అది కూడా ఏ విధంగా చేయాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మరి ఈ అకౌంట్ని ఏ విధంగా యాడ్ చేయాలనేది మనం లైవ్ ప్రాసెస్లోకి అయితే తీసుకెళ్దాం. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ముందుగా మీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ని అయితే లాగిన్ అవ్వండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు లాగిన్ అయిన తర్వాత ఇది మీరు సిస్టంలో అయినా చేయొచ్చు లేదా మొబైల్లో అయినా చేయొచ్చు. మీకు అర్థం అవడం కోసం నేను డైరెక్ట్గా మొబైల్లో అయినా చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు మీకు ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 3 డాట్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పేమెంట్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్స్ ఇన్ఫో అనేసి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, దానిపైన కూడా క్లిక్ చేయండి. తర్వాత ఇలా వస్తుందన్నమాట ఇంటర్ఫేస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు అక్కడ $92 అయితే చూపించింది, ఇక్కడ $0 చూపిస్తుంది అనేసి చాలా మంది టెన్షన్ పడతారు. ఇక్కడే చాలా మంది భయపడుతుంటారనమాట. అలాగే ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ అనేసి ఇక్కడ చూపించదు. మన బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయడం కూడా ఇక్కడ చూపించదు అనమాట. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, యాడ్ పేమెంట్ మెథడ్ అనేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, కానీ చూపించట్లేదు. ఇలా భయపడుతున్న ప్రతి ఒక్కరు ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ యాడ్సెన్స్ ఇండియా అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు యూట్యూబ్ యాడ్సెన్స్ అనేసి ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ యాడ్సెన్స్ చూపిస్తుంది, అలాగే యూట్యూబ్ చూపిస్తుంది అనమాట. ఈ యాడ్సెన్స్ అనేది సెలెక్ట్లో ఉంటుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ యూట్యూబ్ అనేసి ఇక్కడ కింద చూపిస్తుంది కదా, యూట్యూబ్ ఇండియా $US అనేసి దీనిపైన క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇలా కొంచెం బ్రౌజ్ అయ్యి ఇక్కడ మీ ఎర్నింగ్ అమౌంట్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈ విధంగా. ఇప్పుడు మీరు ఇలా స్క్రోల్ చేయండి, మీ అమౌంట్ పేమెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. $100 రాగానే మీరు దీన్ని విత్డ్రా చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు చూపిస్తుంది చూడండి, ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ టు రిసీవ్ యువర్ ఎర్నింగ్స్ అనేసి ఇప్పుడు ఆప్షన్ అనేది వచ్చిందనమాట. ఇందాక ఈ ఆప్షన్ లేదు. ఆ చిన్న సెట్టింగ్ని మార్చుకోవడం వలన ఈ ఆప్షన్ వచ్చింది. జాగ్రత్తగా గమనించండి. ఇది ఈ విధంగా ఫాలో అయ్యి మీరు ఈ ఆప్షన్ అయితే తెచ్చుకోండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ యాడ్ పేమెంట్ మెథడ్ అనేసి ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయమనేసి అడుగుతుంది. తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ కనిపిస్తున్న డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ బెనిఫిషరీ ఐడి అనేసి చూపిస్తుంది, ఇది ఆప్షనల్, దీన్ని వదిలేయండి, ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత నేమ్ ఆన్ బ్యాంక్ అకౌంట్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా పేరు ఉందో మీది అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి, స్పెల్లింగ్తో సహా. తర్వాత మీ బ్యాంక్ నేమ్ని అయితే ఎంటర్ చేయండి. స్టేట్ బ్యాంకా, ఇండియన్ బ్యాంకా, ఈ విధంగా ఉంటుంది కదా, ఆ బ్యాంక్ నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ IFSC కోడ్ అనేసి అడుగుతుంది. ఈ IFSC కోడ్ ఏంటంటే మీ బ్యాంకుకు సంబంధించి ఉంటుంది కదా, మీ బ్యాంక్ పాస్బుక్లోనే ఉంటుంది, అది ఎంటర్ చేయండి. తర్వాత ఫైనల్గా స్విఫ్ట్ కోడ్ అనేసి అడుగుతుంది అనమాట. స్విఫ్ట్ బిక్ అంటారు దీన్ని. ఇది మీ దగ్గరలోని సిటీ కానీ టౌన్ కానీ మీ బ్యాంకుకు సంబంధించి ఏదైతే ఉంటుందో ఈ స్విఫ్ట్ కోడ్, దాన్ని మీరు ఎంటర్ చేయండి, నో ప్రాబ్లం. మరి చాలా మంది యూట్యూబర్స్ చిన్న చిన్న టౌన్కు సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ బ్యాంకులో ఈ స్విఫ్ట్ కోడ్ అనేది అవైలబుల్గా ఉండదు. మరి అటువంటి వాళ్ళు ఎలా ఈ స్విఫ్ట్ కోడ్ని యాడ్ చేయాలనేసి చాలా మంది టెన్షన్ అయితే పడుతుంటారనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు నాది స్టేట్ బ్యాంక్ అనమాట. నాది కడప జిల్లాలోని బద్వేల్ మండలంలో ఒక స్టేట్ బ్యాంక్. నా స్టేట్ బ్యాంక్లో ఈ స్విఫ్ట్ కోడ్ అనేది లేదనమాట. నేను మా బ్రాంచ్ మేనేజర్ గారిని కూడా అడిగాను, ఈ బ్యాంక్లో స్విఫ్ట్ కోడ్ అనేది లేదని చెప్పారనమాట. మరి నాకు ఎలా ఈ స్విఫ్ట్ కోడ్ కావాలనుకున్నట్లయితే నాకు దగ్గరలోని సిటీ కానీ టౌన్ కానీ ఏదైతే స్టేట్ బ్యాంకు సంబంధించి స్విఫ్ట్ కోడ్ ఉంటుందో, ఇప్పుడు ప్రస్తుతానికి నాకు నెల్లూరు సిటీ అనేది దగ్గరలో ఉందన్నమాట. ఆ నెల్లూరు సిటీకి సంబంధించిన స్టేట్ బ్యాంక్కి సంబంధించిన స్విఫ్ట్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఈ యాడ్సెన్స్లో అయితే మనం యాడ్ చేయొచ్చు అనమాట. ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ ఏరియా వెరిఫికేషన్ కోసం మాత్రమే ఈ స్విఫ్ట్ కోడ్ని మనం యాడ్ చేయాలి. మీ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంకుకు సంబంధించి మీ దగ్గరలోని సిటీ కానీ టౌన్ కానీ ఏదైనా స్విఫ్ట్ కోడ్ అందుబాటులో ఉంటే మీరు అది ఎంటర్ చేసేయచ్చు, నో ప్రాబ్లం అనమాట. తర్వాత మీ అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇది కరెక్ట్గా మీరు 1-2 సార్లు చెక్ చేసి మీ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత రీటైప్ అకౌంట్ నెంబర్ అనేసి ఉంటుంది. మీ అకౌంట్ నెంబర్ని మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ యాజ్ ప్రైమరీ
పేమెంట్ మెథడ్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. దీన్ని ఆటోమేటిక్గా సెలెక్ట్లో ఉంటుంది. సెలెక్ట్లో ఉంచుకొని తర్వాత సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా చూశారు కదా, హౌ యూ గెట్ పెయిడ్ అనేసి ఇక్కడ నా బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా మీ యాడ్సెన్స్కి మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఇంత సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ప్రాసెస్ మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ఇటువంటి ఏదైనా పర్పస్ పైన వీడియో చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, అది కూడా నేను వీడియో చేసేందుకు ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.